ఓకే. థాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ద సెషన్. నమస్తే అందరికి. హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను గౌతమ బుద్ధుడి గురించి చెప్తాను. మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాము. స్టార్టింగ్. ఓకే. ఓకే. గౌతమ బుద్ధుడు ఓకే. మనం ఎప్పుడన్నా గాని మనకు స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్నప్పుడు ఆహ్, చాలా క్వెషన్స్ ఉంటాయి. అంటే లైఫ్ అంటే ఒక క్వెస్ట్ ఉంటుంది. జీవితం అంటే ఏంటి అని ఒక తపన ఉంటుంది తెలుసుకోవాలి అని. అలానే నాలెడ్జ్ అంటే ఒక థర్స్ట్ ఉంటుంది. ఆహ్, ఇంకా ఏదో జ్ఞానము తెలుసుకోవాలి అన్న ఒక తపన ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు మనము గౌతమ బుద్ధుడి యొక్క జీవితము, ఆయన చెప్పిన బోధనలు విని ఆచరిస్తే చాలు. సో, గౌతమ బుద్ధుడని ఆయన అంటే ఆయన పురుషోత్తముల్లో కల్లా పురుషోత్తముడు. ద బెస్ట్ అమాంగ్ ద బెస్ట్ ఈస్ గౌతమ బుద్ధ. సో, ఎలా అయితే మనము జీసస్ క్రైస్ట్ ముందుగా ఒక ఎరా, తర్వాత ఒక ఎరా అని అనుకుంటామో, అలానే గౌతమ బుద్ధుడిది గూడా ఎలా అంటే ముందు ఒక ఎరా, తర్వాత ఒక ఎరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇన్‌ఫ్లూయన్స్ అంత ఉంది. ఆల్ ఓవర్ భారతదేశంలో ఆయన ఇన్‌ఫ్లూయన్స్ అంత ఉందన్నమాట. ఆయన బోధనల వల్ల. అంతా ఆయన మొత్తం స్ప్రెడ్ చేశారు. ఆయన టీచింగ్స్ కూడా ఆయనకి జ్ఞానోదయం అయ్యాక అంతగనం ఆయన స్ప్రెడ్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. సో, గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు తను హారోస్కోప్ అంటారు కదా! జాతకం చూపించినప్పుడు సెయింట్స్ వాళ్ళు చూసి చెప్పారు. ఆయన అయితే గనక ఒక మహాయోగి అవుతారు. లేకపోతే ఒక ఒక మహారాజు అవుతారు అని చెప్తారనమాట. సో, అయితే కానీ ఒక మహారాజు అవ్వాలి, ఒక మహా సామ్రాట్ అవ్వాలి అనంటే ఆహ్, ఆ పాత్ అనేది చాలా కష్టం కదా! చాలా ఎలా అంటే చాలా బ్లడ్ షెడ్ ఉంటుంది. చాలా మందిని చంపాల్సొస్తుంది. చాలా మందిని కోల్పోవాల్సొస్తుంది. ఆహ్, చాలా కింగ్‌డమ్స్ ఆక్రమిస్తే గాని ఒక మహా సామ్రాట్ అవ్వలేరు. సో, ఒక సామ్రాజ్యం తర్వాత ఇంకొక సామ్రాజ్యము. సో, అలా గెలుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఒక మహా సామ్రాట్ అంతటి మహా సామ్రాట్ అవ్వగలుగుతారు. లేదు ఎలా అలెగ్జాండర్ ఎలా అయ్యారు? సో, అలా అన్నమాట. లేదు అనంటే ఆయన ఒక మహాయోగి అవుతారు అని చెప్తారన్నమాట. కానీ తను మహాయోగే అవుతారు అని ఆఖరిగా చెప్తారు. సో, గౌతమ బుద్ధుడు లుంబిని అనే ప్రదేశంలో పుడతారు. ఆయన శుద్ధోదన, మాయాదేవి అనే వాళ్ళకి జన్మిస్తారు. సో, ఆయనని సిద్ధార్థ అని నామకరణం చేస్తారనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఆయనని చాలా బాగా చూసుకుంటారు. కాకపోతే వాళ్ళ అమ్మగారు ఆయన పుట్టిన 7 రోజులకే ఆవిడ దేహం వదిలిపెడతారు. వాళ్ళ ఎవరు చెల్లి చిన్నప్పటి నుంచి ఆయనని పెంచుతుంది. ఆమె పేరు గౌతమి. సో, వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా ఆయనని పెంచుతారు. చాలా బాగా చూసుకుంటారు. ఆయనకి ఏ ఏ విద్యలు నేర్పించాలో ఒక ఒక సామ్రాట్ అవ్వడానికి, ఒక మహారాజా అవ్వడానికి ఏదేది నేర్పించాలో ఆ కళలన్నీ ఆయనకి నేర్పిస్తారనమాట. అలానే ఆయనకి చాలా జ్ఞానము ఏదైతే చదువు అవన్నీ గూడా ఆయనకి ఎంత నేర్పించాలో ఆయనని అంత ఎఫిషియంట్ పర్సన్‌గా చేస్తారు. సో, ఆయనకొక కరెక్ట్ ఏజ్ రాంగానే ఆయనకి పెళ్లవుతుంది. సో, యశోధర అనే ఆవిడతో ఆయనకి పెళ్లవుతుందనమాట. తర్వాత ఆయనకొక కుమారుడు గూడా పుడతారు. ఆయన పేరు రాహుల్. సో, అలా ఆయన జీవితం గడుస్తూ ఉంటుంది. చాలా వైభోగంగా, చాలా బాగా గడుస్తూ ఉంటుంది. దేనికి కొదవ ఉండదనమాట. ధనానికి గానీ, అలా దేనికి గూడా కంఫర్ట్స్‌కి గానీ, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి ఆయన లైఫ్‌లో. అలా ఉంటుంది. అలా అలా ఉన్నా గానీ ఆయనకెప్పుడూ ఒకటే ఏంటంటే ఆందోళనగా ఉండేవారనమాట. ఏదో ఉంది. నేనేదో తెలుసుకోవాలి. ఇది కాదు నా జీవిత ధ్యేయం ఏదో ఉంది. అన్నది ఎప్పుడూ ఆయనకి లోపల ఒకటి వాయిడ్ అంటారు కదా! ఒక ఖాళీగా ఉండడము. అది ఏంటో నేను సాధిచ్చాలి అన్న ఎప్పుడూ ఆ విచారణలో ఉంటూ ఉంటారనమాట. సో, కానీ ఎలా అంటే ఎవరితో అన్నా మాట్లాడాలి అనంటే చాలా బాగా మాట్లాడతారు. అందరికి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా బాగా ప్రవర్తిస్తారు.
సో, వాళ్ళ తండ్రి శుద్ధోదన ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గౌతమ బుద్ధుడు అలా ఒక యోగి అవ్వకూడదు అని చెప్పేసి. అలా అంటే తన రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాలి కదా! సో, ఆయనకలా ఇష్టం లేదు. సో, అందుకని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే, వాళ్ళ రాజ్యంలో అసలు ఎవరు ముసలి వాళ్ళు ఉండరు. ఉన్నా గాని వాళ్ళకి తెల్ల జుట్టు ఉంటే నల్లగా రంగు వేసేయడము. ఎవరు రోగాలొచ్చిన వాళ్ళు ఉండగూడదు. సో, అందరూ చాలా సంతోషంగా ఉండాలి గౌతమ బుద్ధుడి ముందున్నప్పుడు నవ్వుతూ ఉండాలి. సో, ఆయనకి ఎక్కడా గూడా ఒక వైరాగ్యం రాకుండా, ఒక బాధ అనేది తెలియకుండా ఆ 4 గోడల్లో మధ్యలోనే రాజ్యంలో పెంచుతూ ఉంటారనమాట. కానీ వాళ్ళ తండ్రి ఎంత జాగ్రత్త తీసుకున్నా అతి సర్వత్ర వజ్రయేత్ అంటారు కదా! మనం ఎంత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే అంత దానికి విపరీతంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువ ఫియర్‌ఫుల్‌గా ఒక దాని గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటున్నామంటేనే అక్కడ మనం ఆ ఫియర్‌నే పెంచి పోషిస్తున్నామనమాట. సో, అది మన ఎనర్జీ అంతా అక్కడికెళ్ళినప్పుడు ఎక్కడ ఎనర్జీ వెళ్తే అది గ్రో అవుతుంది కదా! సో, అలానే వాళ్ళ తండ్రి గారు ఏదైతే ఫియర్‌గా ఉంటారో అదే నిజమవుతుందనమాట. అది ఎలా ఒకరోజు ఆయన గౌతమ బుద్ధుడు నేను బయటికి వెళ్ళాలి, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను. బయటికెళ్ళి నేను విహారానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన రథసారథిని తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన చూస్తారు. అక్కడ ముసలి వాళ్ళని చూస్తారు. ఆయనకది ముసలి వాళ్ళని కూడా తెలీదు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అడుగుతారనమాట. సో, తర్వాత రోగాలున్న వాళ్ళని చూస్తారు. అలానే ఒక చనిపోయిన వాళ్ళని, ఇలా రకరకాల మందిని అందరిని చూస్తారనమాట. అలా చూసినప్పుడు హ్మ్. అలా చూసినప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అనంటే సో, ఇంతమంది ఉన్నారు. వీళ్ళు అంతా ఎందుకిలా ఉన్నారు అని అడుగుతారనమాట. అడిగితే వాళ్ళ రథసారథి అంటారు. ఏమంటారంటే ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు గో త్రూ అవ్వాలి కంపల్సరీగా. ఒక్క నిమిషం. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో వీటిల్ని మనము ఎదుర్కోవాలి. ఇవన్నీ ఫేజెస్‌ని మనం ఎదుర్కోవాలి అని ఆయన చెప్తారనమాట. ఆయన సారథి ఎవరైతే ఉంటారో ఆయన చెప్తారు. సో, అప్పుడు ఆయనకి ఒస్తుందనమాట. అంటే ఆయన ఎక్కువ రిక్లైన్ టువర్డ్స్ సెయింట్స్ అనేది అప్పుడు జరుగుతుంది. ఏంటి అనంటే ఆహ్, హ్మ్. ఇంకొకళ్ళని చూస్తారనమాట. ఇలా ఎవరినైతే చూస్తారో ముసలి వాళ్ళని అలా అందరిని చూసినప్పుడు ఒక సెయింట్ గూడా కనిపిస్తారు. ఒక సాధువు కనిపిస్తారు. ఆ సాధువు కనిపించినప్పుడు అడుగుతారనమాట. ఏంటి ఈయన సంతోషంగా ఉన్నారు. ఈయనెవరు అనంటే రథసారథి చెప్తారనమాట. ఈయన సాధువు. ఈయన గూడా ఒక ముక్తి మార్గంలో వెళ్తున్నారు. నన్ను మీరు ఇన్ని ప్రశ్నలు అడిగే బదులు మీరు ఈయనని అడగండి ఆ ప్రశ్నలు అన్నీ అని చెప్తారనమాట. చెప్తే సో, అలానే బుద్ధుడికి అప్పుడు ఆయన దగ్గరికెళ్ళి అడుగుతారు. సో, మీరేం చేస్తున్నారు? మీరు చాలా సంతోషంగా ఉన్నారు అనంటే అప్పుడు ఆయన ఇస్తారనమాట. ఇలా గురువుగారున్నారు నాకు. నేను గూడా ఈ ముక్తి మార్గంలో వెళ్తున్నాను. సంతోషంగా అందుకు ఇలానే ఉంటున్నాను. సో, ఆ సాధనలన్నీ చేస్తున్నాను. కాబట్టే నేనిలా ఉన్నాను. కానీ నేనింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు కావాలంటే నాతో రావచ్చు అన్నట్టుగా ఆయన అలా చెప్తారనమాట. సో, దాని తర్వాత గౌతమ బుద్ధుడు తను కొంతమంది గురువుగాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారనమాట. ఆహ్, సో, నాకు గూడా నేర్పిచ్చండి మీరు ఈ ముక్తి మార్గాన్ని ఎలా పొందాలి? సో, దీన్ని నేనెలా సాధించాలి? వీటిలకి నేను ఏ ఏ సాధనలు చేయాలి? మీరేది బోధిస్తారో నాకు బోధించండి అనంటే, వాళ్ళు చాలా కఠినమైన క్రియలు, యోగాసనాలు, ముద్రలు, ఆసనాలు ఇలాంటి ప్రాణాయామాలు ఇలా చాలా చెప్తారనమాట. అవన్నీ ఆయన చాలా నిష్టగా ప్రాక్టీస్ చేస్తారు. అలా ఆయన 5.5 సంవత్సరాల వరకు ఆయన చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఆయన ఎంత చేసినా గాని ఆయనకి ఒక ఏమంటారు ఆహ్, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఏదో ఇంకా నేను చెయ్యాలి. ఇది కాదు. ఇంకా ఏదో చేసేదుంది అని ఆయనకి ఉంటదనమాట లోపల. సో, అలా ఉన్నప్పుడు ఆయన అప్పుడు అనుకుంటారు. లేదు ఇలా కాదు. నాకు నేనుగా తెలుసుకోవాలి ఏంటి?
ఈ జీవితం అనేది ఏంటి? ఎందుకు ఇంత దుఃఖం ఉంది జీవితంలో? దీన్ని ఎలా నేను అధిగమించాలి? ఈ దుఃఖానికి మూల కారణం ఏంటి? సో, దాన్ని తెలుసుకోవాలి. దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి. లేకపోతే ఈ జీవితం అనేది ఎందుకుంది? సో, ఈ క్వెషన్స్‌కి ఆయనకి ఆన్సర్స్ కావాలి. సో, దానికి ఆయనకి ఆన్సర్స్ దొరకవు. ఇలా ఎన్ని చేసినా ఆయనకి ఆన్సర్స్ అనేది దొరకదు. దొరకనప్పుడు ఆయన ఏం చేస్తారు అనంటే ఆయనతో పాటు నలుగురు ఫ్రెండ్స్, ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆయన స్నేహితులు. ఆయనతో పాటు మెడిటేషన్ వాళ్ళందరూ కలిసి మెడిటేషన్‌లో ధ్యానంలో కూర్చుంటారు. ఎలా అంటే అసలు భోజనం చెయ్యరు. అండ్ అలానే పడుకోరు. అసలు ఏమి తినరు అండ్ వాటర్ గూడా తీసుకోరు. అంత కఠినమైన సాధన చేస్తుంటారు. సో, అలా చేస్తున్నప్పుడు వాళ్ళెలా అంటే ఇంకా మొత్తము బోన్స్, ఎముకలు కనిపిస్తాయి బయటికి. అంత ఘనము సన్నగిల్లిపోతారనమాట. సో, అప్పుడు సుజాత అనే ఆవిడ అటుగా వెళ్తున్నప్పుడు ఆవిడ చెప్తది అనమాట. ఏంటి అనంటే, "ఏంటి మీరు అసలు ఇంత కఠినమైన సాధన చేస్తున్నారు. అసలు మీ శరీరం ఉంటేనే గదా! మీరు ఈ సాధన ఏదన్నా గాని చేయగలరు. ఈ శరీరాన్ని మీరు బాగా చూసుకోవాలి కదా!" అని అది ఆవిడ అలా చెప్తారు. సలహా ఇస్తారు. చెప్పినప్పుడు ఆయన ఓకే. కరెక్టే కదా! ఈవిడ కరెక్టే చెప్పారు. ఫస్ట్ శరీరం ఉంటేనే కదా నేను ఏదన్నా గాని సాధించగలను. దాన్ని నేను ఫస్ట్ కాపాడుకోవాలి, బాగా చూసుకోవాలి అని చెప్పి ఆవిడ ఏదైతే పాయసం చేసిస్తారో అది ఆయన గ్రహిస్తారనమాట. తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎవరైతే మిగతా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళేమనుకుంటారు ఈయనేంటి ఇలా మనది నిష్టగా మనం కూర్చున్నది ఆయన బ్రేక్ చేసేసారు కదా! ఇది కరెక్ట్ కాదు. నువ్వు మాతో పాటు సాధనకి నువ్వు అర్హుడివి కాదు. మేము వెళ్ళిపోతాము. నిన్ను వదిలిపెట్టని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. కానీ గౌతమ బుద్ధుడు ఆయన అలానే కూర్చొని విచారణ చేస్తారనమాట. అంటే అప్పుడు విచారణ చేసినప్పుడు ఆయన ఏమని చేస్తారు అనంటే చిన్నప్పుడు పిల్లలకి చాలా ఎట్లా అంటే థర్డ్ ఐ అనేది యాక్టివ్‌గా ఉంటది. దివ్య చక్షువు యాక్టివ్‌గా ఉంటది. సో, వాళ్ళేంటంటే చాలా మంది ఆస్ట్రల్ మాస్టర్స్‌ని చూస్తారు. వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్సెస్ గూడా ఒస్తాయన్నమాట. చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఒస్తాయి. ఎలా అంటే చనిపోయిన వాళ్ళని చూస్తారు. సో, అలా రకరకాలుగా వాళ్ళకి అనుభవాలొస్తూ ఉంటాయి. సో, అలా వచ్చినప్పుడు జనరల్‌గా పెద్దవాళ్ళేంటి కొంతమంది ఎలా అయితే కొంచెం ఈ స్పిరిచువల్‌గా వాళ్ళకి కొంచెం ఇంక్లైన్డ్ ఎవరైతే ఉండరో వాళ్ళెలా అంటారంటే, "లేదు అలా ఏమీ లేదు. నీకేదో పీడకలొచ్చినట్టుంది. సో, మర్చిపో. అవన్నీ నువ్వు అలా ఆలోచించకు" అన్నట్టుగా పిల్లల్ని మనం ఏంటి నోరు మూపిచ్చేస్తారనమాట. కానీ ఎక్కువ స్పిరిచువల్‌గా ఇంక్లైన్డ్ ఉన్న వాళ్ళేంటి, "ఓహ్! అవునా మీ తాతగారు కనిపిచ్చారా? ఓతే కనిపిస్తే ఎలా ఉన్నారని అడుగు. అలానే వాళ్ళని క్వెషన్స్ అడుగు. వాళ్ళ సంగతులేంటో తెలుసుకో. నువ్వు గూడా ఏమైనా ప్రశ్నలుంటే అడుగు" అని అలా గైడ్ చేస్తారు. సో ఇక్కడ గూడా అలానే గైడ్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో, ఎస్పెషల్లీ గౌతమ్ బుద్ధుడు ఇలా ఆలోచించినప్పుడు, ఆయన చిన్నప్పుడు గూడా ఆయన చాలా మంది ఆస్ట్రల్ మాస్టర్స్‌ని అలా చూస్తారు. చాలా అనుభవాలుంటాయనమాట ఆయనకి. సో, అప్పుడు ఆయన ఏ మెడిటేషను చెయ్యలేదు కదా! ఏ ధ్యానము చెయ్యలేదు. ఏ కఠినమైన సాధన గూడా ఆయన చెయ్యలేదు. చేయకుండానే ఆయనకిన్ని అనుభవాలెలా వచ్చాయని ఆలోచిస్తారు. సో, అంటే పిల్లలుగా ఉన్నప్పుడు మనము ఎక్కువ ఆ దేవుడి యొక్క స్థితిలో ఎక్కువ ఉంటామనమాట. అంటే వి ఆర్ మోర్ క్లోజ్ టు అవర్ ట్రూ సెల్ఫ్. అలా ఉన్నప్పుడు మన బ్రీతింగ్ గూడా నేచురల్ బ్రీత్ అనేది ఉంటుంది పిల్లలకి. చాలా నేచురల్ బ్రెత్ ఉంటుంది వాళ్ళకి. సో, అలా నేచురల్ బ్రెత్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బాగా వాళ్ళు దగ్గరగా ఉంటారనమాట. వాళ్ళ ఒక ట్రూ సెల్ఫ్‌కి ఇంకా చాలా దగ్గరగా ఉంటారు. సో, ఇప్పుడు అలానే గౌతమ్ బుద్ధుడు గూడా ఓకే. అంటే బ్రీతింగ్ అనేది నేచురల్‌గా ఉండాలి. సో, అంటే మనం బ్రెత్ పైననే పని చేయాలి. మన ఊపిరి పైననే మనం పని చేయాలి అని ఆయన ఆలోచిస్తారనమాట. ఆలోచిచ్చి నప్పుడు ఆయనకొకటి తడుతుంది. ఎలా అంటే అన్‌లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. అన్‌లెస్ మనం ఒక పిల్లోడి అవస్థకి వెళ్తే తప్పించి మనము ఆ దేవుడు ఒక రాజ్యంలోకి వెళ్ళలేము అన్నది జీసస్ క్రైస్ట్ చెప్తారు కదా! ఇది గౌతమ బుద్ధుడు ఆయన క్రైస్ట్ సమయం కంటే ముందే ఆయనకి ఈ ఆలోచన వస్తుంది. ఆయన బోధనలో కూడా ఆయన చెప్తారనమాట. సో, అలా అంతా ఆలోచించినప్పుడు ఆయనకర్థమవుతుంది. ఓకే. చిన్నప్పుడు మనం ఏ టెక్నిక్ ఫాలో అవ్వలేదు. ఏ సాధన ఇలా చేయలేదు. అంటే మన బ్రెత్ నేచురల్‌గా చేసుకోవాలి. సో, అలా చేసుకోవాలి అనంటే ఆలోచనలు తగ్గాలి. అంటే యాంగ్జైటీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం, పాస్ట్ గురించి ఆలోచిస్తే స్ట్రెస్ అవుతుంది. సో, అట్లా అన్ని ప్రభావం వల్ల మన ఏదైతే బ్రీతింగ్ ఉంటుందో అది నేచురల్ స్టేట్ నుంచి నాట్ నేచురల్ అయిపోతదనమాట. సో, దానివల్ల మనం మన ట్రూ సెల్ఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాము. సో, అది ఆయనకి అర్థమవుతుంది. అర్థం చేసుకొని ఆయనేం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు. ఆయన శ్వాసని గమనిస్తారు.
ఒక చిన్నోడి అంటే ఆయన చిన్న పిల్లోడు మైండ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో, ఆ స్థితిలోకి ఆయన వెళ్ళిపోతారనమాట. సో, ఇప్పుడెలా అయితే మనకి హిప్నోసిస్‌లో, రిగ్రెషన్ థెరపీలో ఎలా ఉంటుంది 20 సంవత్సరాలు అంటే ఒక 1 ఇయర్ మీరు బ్యాక్ వెళ్ళండి, 2 ఇయర్స్ వెళ్ళండి, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? అప్పుడు ఆ స్థితిలోకెళ్ళండి అని అలా చెప్తారు కదా! సో, అలా ఆయన వెళ్ళిపోతారనమాట. హ్మ్. అలానే మనం ఇంకా డీప్‌గా వెళ్తే మనకి ఈవెన్ మదర్ ఒక వూమ్బ్‌లో ఉన్నప్పుడు గూడా మనకి ఎలా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ అన్నది గూడా మనకి తెలుస్తుంది. ఇంకా బ్యాక్ వెళ్తే ఈవెన్ మన పాస్ట్ లైఫ్స్ అంతకుముందు జన్మలు ఎలా ఉన్నాయి, వాటిలో ఒక ఎక్స్‌పీరియన్సెస్ గూడా మనకి తెలుస్తాయన్నమాట. సో, అలా ఆయన మెడిటేషన్‌లో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు తెల్లవారుజామున కూర్చుంటారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఎలా ఉట్టి శ్వాసను అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు. సో, సాయంత్రం అయ్యేటప్పటికి ఆయనకి థర్డ్ ఐ అనేది దివ్య చక్షు అనేది కంప్లీట్‌గా ఓపెన్ అయిపోతుందనమాట. సో, ఎలా అయితే రాత్రిలో సెగ్మెంట్స్ ఉంటాయి. రాత్రిలో అవస్థలుంటాయి. సో, ఒక అవస్థ ఏంటి అనంటే ఆహ్, అది ఎన్ని గంటల నుంచి అనంటే ఆహ్, సన్‌సె ఆహ్, ఫస్ట్ ఫ్రమ్ సన్‌సెట్ నుంచి 10 పీఎం వరకు ఒక అవస్థ. సె సెకండ్ రెండో అవస్థ వచ్చేసి 10 పీఎం టు 2 ఏఎం. థర్డ్ అవస్థ వచ్చేసి 2 ఏఎం టు సన్‌రైజ్. ఇలా 3 అవస్థల స్టేజెస్‌లో ఆయనకి ఒక్కొక్కటి అనుభవాలవుతూ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ అవస్థలో ఏమవుతుంది అనంటే ఆయనకి ఒక థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది అవుతుంది. ఆయన ఆయన పాత జన్మలు, పాస్ట్ లైఫ్స్ అన్నీ చూసుకుంటారు. సో, అంటే ఆయన ఒక శరీర పరంపర బాడీ సిరీస్‌ని చూసుకుంటారు. శరీర పరంపర అంటే ఆయన ఒక జన్మలో ఆయన స్త్రీగా ఉంటారు, పురుషుడిగా ఉంటారు, నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు. వేరే వేరే చోట్ల పుట్టి ఉంటారు. అలా ఆయన రకరకాలుగా ఆయనను చూసుకుంటారు. ఎలాంటి శరీరాలకు ఆయనకి లభించాయన్నది ఆయన చూసుకుంటారు. ఆ పరంపర అంతా ఆయనకి తెలుస్తుంది. ఫస్ట్ ఒక అవస్థలో. సెకండ్ అవస్థలో ఏంటంటే ఆయన కర్మ పరంపర తెలుస్తుంది. అంటే ఆయన చేసిన కర్మలు ఏమేమున్నాయి? ఆ కర్మల యొక్క హ్మ్, రిజల్ట్ అంటే వాటిని ఆయన ఎలా ఫేస్ చేశారు? ఆయన చేసిన పనులేంటి? దానివల్ల ఆయనకి పొందిన అనుభవాలు ఏంటి? అన్నది అవన్నీ గూడా ఆయన కర్మ పరంపర అనేది తెలుసుకుంటారు. ఇంక థర్డ్ అవస్థలో ఏంటంటే ఆయన కార్యకారణ సంబంధము. అంటే ఆహ్, అదొకటి రీజన్ ఫర్ సఫరింగ్ అండ్ సొల్యూషన్ టు ఎండ్ సఫరింగ్. అంటే ఈ సఫరింగ్‌కి అసలు రీజన్ ఏంటి అన్నది ఆయనకి తెలుస్తుంది. అండ్ దీన్ని మనం ఎలా అధిగమించాలి అన్న దానికి గూడా ఆయనకి ఒక ఏమంటారు జవాబు అన్నది ఒక సొల్యూషన్ అనేది గూడా ఆయనకి దొరుకుతుందనమాట. సో, గౌతమ బుద్ధుడికి ఇదంతా ఈ అవస్థలన్నీ అయిపోయేటప్పటికి ఆయనకి హి ఈస్ అన్ ఎన్‌లైటెన్డ్ వన్ అన్నమాట. ఆయనకి హి గెట్స్ లిబరేషన్. హి ఈస్ లిబరేటెడ్. హి హాస్ ఆల్ ది ఆన్సర్స్. ఆయనకున్న జ్ఞానమంతా ఆయన ఏంటి అన్నది జ్ఞానమంతా ఆయనకి తెలుస్తుంది. సో, అలా ఆయన గౌతమ బుద్ధుడు ఆయన బోధి వృక్షం కింద కూర్చుంటారు. అదేంటంటే ఫిగ్ ట్రీ అన్నమాట. తెలుగులో అంజూర అని అంటాము. సో, అప్పుడు దానికి బోధి ట్రీ అని పేరొచ్చింది. ఆయనకెక్కడైతే ఒక జ్ఞానం అనేది లభించిందో, సో, ఆయనకా పేరు ఆ చెట్టుకి అక్కడి నుంచే వస్తదనమాట. అది బీహార్, ఇండియాలో ఉంది. సో, ఇదెప్పుడు ఆయనకి ఎన్‌లైటన్‌మెంట్ అయింది అనంటే, వైశాఖ పౌర్ణిమ రోజు ఆయనకి ఈ ఎన్‌లైటన్‌మెంట్ అనేది అయింది. సో, ఆయన బర్త్‌డే గాని, ఆయన ఎన్‌లైటన్‌మెంట్ అయిన రోజు గాని ఎవరైతే బుద్ధిస్ట్ వాళ్ళుంటారో దాన్ని వేసాక్ మాస్ అని చెప్పేసి, వేసాక్ దినం అని చెప్పి గూడా ఆయన జన్మదినాన్ని, ఆయనకి ఎన్‌లైటన్‌మెంట్ అయిన రోజుని వాళ్ళలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే గౌతమ బుద్ధుడికి ఈ జ్ఞానోదయం అవుతుందో, ఆయన ఏవైతే ఆయన టీచింగ్స్ ఉన్నాయో, అవి మనం చెప్పాలి. ఇప్పుడు నాకేదైతే జ్ఞానం వచ్చిందో, అది నేను 10 మందికి చెప్పాలి కదా! అని అక్కడి నుంచే ఆయనకి స్టార్ట్ అవుతదనమాట. డెఫినెట్‌గా. ఎందుకంటే, ఆయన ఈ స్టేజ్‌కి రాడానికి ఇంత చాలా గోస్ త్రూ అనమాట. సో, ఎంతో హార్డ్‌షిప్స్ ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదుర్కొని ఎంతో సాహసం ఉండాలి. ఒక అంకిత భావం, చాలా డెడికేషన్ ఉండాలి. చాలా ధైర్యం ఉండాలి. సో, ఇవన్నీ ఆయన అధిగమించి చేసి, ఇన్ని ఆబ్‌స్టికల్స్ వచ్చినా ఆయన అలానే ఒకదాని తర్వాత ఒకటి అధిగమించి, ఆయన జర్నీని ఇంతవరకు ఒక ఎన్‌లైటన్‌మెంట్, ఒక జ్ఞానోదయం వరకు ఆయన సాగిచ్చారు. సో, అది ఎంత కష్టంతో కూడుకున్నది కదా! సో, ఆయనకప్పుడు ఏమనిపిస్తుందో అంటే, ఈ ప్రాసెస్‌లో చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. చాలా మంది ఇది నిజంగా నిజమేనా అని రకరకాల క్వెషన్స్ ఒస్తాయి. ప్రశ్నలొస్తాయి. కొంతమంది వదిలేస్తారు.
కొంతమందికి సరిపోదు. స్ట్రెంత్ సరిపోదు. కొంతమందికి అంటే అంత డెడికేషన్‌గా ఉండదు. సో, ఆ జన్మ వాళ్ళు ఏమి ఎక్కువ చేయలేకపోతారు. ఎంత వాళ్ళకి కున్నా వాళ్ళు సాధించలేకపోతారు. సో, బేసికల్‌గా. సో, ఇలా చాలా ఉంటాయని నేను అందరి గురించి ఆలోచించి ఆయనకేమనిపిస్తుందంటే, లేదు నేను నాదేదైతే నాకు తెలిసిందో అది నేను ధర్మ ప్రచారం చేయాలి అని ఆయనకి ఆల్రెడీ ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఉంటుంటే అప్పుడు ఒక ఆస్ట్రల్ మాస్టర్ గూడా వచ్చి చెప్తారనమాట. "నువ్వు అవును. నువ్వు ధర్మ ప్రచారం చెయ్యి. నీకేదైతే జ్ఞానం లభించిందో నువ్వు ధర్మ ప్రచారం చెయ్యి" అని చెప్తారనమాట. సో, సో, అప్పుడు ఆయనకి ఆహ్ ఆలోచన ఫస్ట్ ఆయన గురువులెవరైతే ఉంటారో, ఆయన ఫస్ట్ వెళ్తారు కదా గురువులు. వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఆయనకి ఆల్రెడీ తన థర్డ్ దివ్య చక్షువు కంప్లీట్‌గా తెరుచుకుంది కాబట్టి, ఆయన దివ్య చక్షువు ద్వారా చూస్తారనమాట. ఎవరున్నారు? వాళ్ళెక్కడున్నారు? అని చెప్పి. చూసినప్పుడు ఆయనకి అర్థమవుతుంది. వాళ్ళు ఆ శరీరంలో లేరు. వాళ్ళు ఆ శరీరాన్ని వదిలేసారు అని వాళ్ళకి తెలుస్తుందనమాట. ఆయనకు తెలుస్తుంది. తెలిసాక ఓకే. ఇంకా అప్పుడు ఇంక చేయలేరు కదా! అప్పుడు ఆయన నెక్స్ట్ ఎవరి గురించి ఆలోచిస్తారంటే, ఆయనతో పాటు ఉన్న స్నేహితుల గురించి ఆలోచిస్తారు. ఎవరైతే ఐదుగురు మిత్రులున్నారు కదా! వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఓకే. వీళ్ళు ఇక్కడ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉన్నారు అని చెప్పేసి అలా సారనాథ్, కాశీ దగ్గర వీళ్ళుంటారనమాట. సో, అక్కడికి ఆయన వెళ్తారు. ఇప్పుడు ఈయన గాయాలో ఉన్నారు. ఆ గాయా నుంచి అక్కడికి వెళ్తారనమాట. సో, అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫస్ట్ థాట్ చూడంగానే ఏంటి ఈయన మళ్ళీ మన దగ్గరకొచ్చారు. అప్పుడు వదిలేసొచ్చేస్తారు కదా! సో, వాళ్ళు అలా అంతా ఆలోచిస్తుంటారు. కానీ ఆయన దగ్గరికి వచ్చే కొద్దీ ఒక తేజస్సు ఉంటదనమాట. ఒక ఆరా ఉంటది కదా! ఆల్రెడీ ఈస్ అవేకెండ్ వన్ కదా! సో, ఆయనకొక మంచి తేజస్సు, ఒక ఆరా ఉంటదనమాట. ఆ ఆరాని దగ్గరకొచ్చే కొద్దీ వాళ్ళలో చేంజెస్ వచ్చేస్తాయి. తెలియకుండానే ఒక హ్యాపీనెస్, పరవశంలోకి వెళ్ళిపోతారనమాట. సో, అంతగనము గౌతమ బుద్ధుడి ఒక ఆరా ఉంటుంది. సో, అలా చూసి ఒక స్నే స్నేహితుడి దగ్గరకొచ్చి గౌతమ అని పిలుస్తాడనమాట. ఏంటి గౌతమ ఇలా వచ్చావు అని పిలుస్తారు. పిలవంగానే బుద్ధుడు ఫస్ట్ ఆయన వాక్క్షేత్రాన్ని కరెక్ట్ చేస్తారు. సరిచేస్తారు. నేను గౌతముడిని కాదు. నేను బుద్ధుడిని. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈస్ ఎన్‌లైటెన్డ్ పర్సన్ కదా! సో, అందుకని నన్ను బుద్ధ అని పిలువు అని ఫస్ట్ ఆయన ప్రీచింగ్ ఇక్కడే అన్నమాట. ఫస్ట్ ప్రీచింగ్ వాక్క్షేత్రం సరిగ్గా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట సరైన మాటగా ఉండాలి అని ఆయన ఫస్ట్ ప్రీచింగ్ అక్కడ ఇస్తారన్నమాట. ఆయన ఫ్రెండ్‌కి, ఆయన స్నేహితుడికి ఇస్తారు. సో, దాని తర్వాత వాళ్ళ స్నేహితుల్ని కూర్చోబెడతారు. మీరు గూడా ధ్యానంలో కూర్చోండని కూర్చోపెడతారు. కళ్ళు మూసుకోండి, శ్వాసని అబ్జర్వ్ చేయండి అని చెప్పి అదే చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. ఏదైతే మనం కూర్చుంటామో పొజిషన్ అలా కూర్చొని వాళ్ళని ఒక 2 గంటల తర్వాత వాళ్ళకి గూడా వాళ్ళ ఒక దివ్య చక్షువు ఓపెన్ అవుతుంది. వాళ్ళు గూడా అదే అంతకుముందు జన్మలు, వాళ్ళెందుకు వచ్చారు, వాళ్ళ ఒక జీవిత ధ్యేయం ఏంటి, వాటెవర్ ద ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ వాళ్ళు గో త్రూ అవుతారు. సో, అవన్నీ అయ్యాక ఇంక వాళ్ళు గౌతమ బుద్ధుడితోనే ఉండాలి. ఆయన టీచింగ్స్ ఆయన ఎక్కడిక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము, అలా ధ్యాన ప్రచారం చేయడము. సో, ఆయన ఏదైతే గౌతమ బుద్ధుడు ఒక సంఘం ఉంటుందో, ఆ సంఘంలో వాళ్ళొక పార్ట్ అయిపోతారనమాట. సో, అలా ఆయన ధ్యాన ప్రచారము అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాశీ సరనాథ్ ఉంది కదా! సో, అక్కడి నుంచి బేసికల్‌గా ఆయన ధ్యాన ప్రచారం అనేది, ఆయన బోధనల ప్రచారం అనేది స్టార్ట్ అవుతుంది. సో, గౌతమ బుద్ధుడి టీచింగ్స్‌లో మెయిన్‌గా ఏంటంటే మనం మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండాలి. అంటే మనం అవేర్‌నెస్‌లో ఉండాలి. ఆ క్షణంలో ఉండాలి. సో, అవేర్‌నెస్ పైన ఆయన చాలా చెప్తారనమాట. అవేర్‌నెస్‌గా ఉండాలి. ప్రతి క్షణం అవేర్‌నెస్‌లో ఉండాలి అని చెప్తారు. కంపాషన్‌గా ఉండాలి. కరుణతో ఉండాలి. అండ్ ఎథికల్ లివింగ్ అంటే ఒక కరెక్ట్ అయిన జీవన శైలి అనేది ఉండాలి అని చెప్తారనమాట. సో, బుద్ధుడు తను ఆనాపానసతి అనే మీకు తెలుసు కదా! మెడిటేషన్. సో, ఏంటి అంటే శ్వాస పైన ధ్యాస. సో, ఆన అంటే గాలిని పీల్చుకోవడం, అపాన అంటే వదలడము, సతి అంటే ఆ మూమెంట్‌లో ఉండడము. అంటే అది అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మన థింకింగ్ అనేది, థాట్స్ అనేది ఇంకెక్కడికి వెళ్ళదు. ఆ క్షణంలోనే ఉంటామనమాట. సో, మనం అదే పిల్లలుగా ఉన్నప్పుడు మన బ్రీతింగ్ అలా ఉంటది. నేచురల్ బ్రీతింగ్ ఉంటుంది. చాలా అవేర్‌నెస్‌లో ఉంటారు పిల్లలు. అది మనం పెద్దగా అయ్యే కొద్దీ ఎలా అయితే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయి, కండిషనింగ్ ఉంటుంది, ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అంటే పెద్దవాళ్ళు గూడా నువ్వు ఇలా ఎక్కువ నవ్వుతే ఏడవాల్సొస్తది. ఇలా ఏవో ఒకటి కండిషనింగ్స్. సో, దాంతో భయం పట్టుకుంటది. ఓహ్! ఎక్కువ నవ్వగూడదు నేను మళ్ళీ ఏడుస్తాను. సో, అది నిజమా? కాదా? అన్నది పక్కన పెడితే సో, అలా చాలా కండిషనింగ్ అంటే ఫాల్స్ కండిషనింగ్.
సో అలా పిల్లలు ఏదైతే న్యాచురల్‌గా ఉంటారో, జాయ్‌ఫుల్‌గా ఉన్న పిల్లలకి భయాలు అలా అంతా పెట్టేసి, వాళ్ళు ఒక న్యాచురల్ ఫ్లో బ్రెత్ నుంచి ఒక ట్రూ సెల్ఫ్ నుంచి దూరం చేస్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు వాటెవర్. సో వాళ్ళది కూడా తప్పేముండదు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. సో అలా కొనసాగుతూ వస్తూ ఉంటది. సో, అందుకనే ఏంటంటే చైల్డ్‌హుడ్ అనేది ఎప్పుడు పారడైజ్. ఎలా అంటే అడల్ట్‌హుడ్ అనేది ఇట్స్ పారడైజ్ పోవడం అన్నమాట. అంటే పారడైజ్ అంటే స్వర్గము. పిల్లలు ఒక స్వర్గంలో ఉంటారెప్పుడు. కానీ పెద్దగా అయ్యాక ఆ స్వర్గం అనేది పోతుంది. సో, ఆ స్వర్గాన్ని మనం ఏంటంటే మళ్ళీ చూడాలి. అంటే చవి చూడాలి. ఆ స్వర్గాన్ని మళ్ళీ మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నమాట. అదెలా జరుగుతుంది అనంటే ఆనాపానసతి మెడిటేషన్ త్రూ జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక నేచురల్ బ్రీతింగ్‌లోకి వస్తామో అది పాసిబుల్ అవుతుంది. సో, గౌతమ బుద్ధుడు అని ఏమని చెప్తారు అనంటే, ఐ యామ్ అనేది అసలు లేదు. ఐ యామ్ అనుకుంటే అంటే నేను అన్నది లేదు. నేను అనుకుంటేనే అది లిమిటెడ్ అయిపోతుందనమాట. సో, సొసైటీ ఒక డెఫినిషన్, సమాజం ఒక డెఫినిషన్ ఏంటి? నేనొక తల్లిని, నేనొక కూతురిని, నేనొక మనవరాలిని, నేనొక వాటెవర్ బ్లా బ్లా. నేనొక లేకపోతే ఉద్యోగస్తురాలిని. సో, ఇలా రకరకాలుగా నేను ఇది, నేను అది అన్నది అసలు అది డజంట్ ఎగ్జిస్ట్. అదసలు లేనే లేదు అని ఆయన చెప్తారనమాట. నేను అన్నది సర్వత్రా ఉన్నది నేనే అని ఆయన ప్రబోధం చేస్తారు. ఎవరిని వారు వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అంటే మనల్ని మనమే టేక్ కేర్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని టేక్ కేర్ చేయరు. ఎక్కువ అంతా మనము దేవుడి పైన భారమేసేస్తాము. నువ్వే చూసుకోవాలి అని చేతులెత్తేస్తాము. అలా కాదు. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. మన లైఫ్ ఒక హీరోస్ మనమే అవ్వాలి. అంతేగా వి షుడ్ బి అవర్ ఓన్ హీరోస్. ఎవరో హీరో బయటెక్కడా లేరు. ఆ హీరో మనమే ఎందుకు అవ్వకూడదు? ఎవరో ఎందుకు మనల్ని ఎప్పుడు చూసుకోవాలి? లేకపోతే మన ఎమోషన్స్ ఆర్ వాటెవర్ గాని సో డిపెండెంట్ ఆన్ అదర్ పీపుల్. ఓకే. వాళ్ళు నవ్వుతే నవ్వడము, వాళ్ళు ఏడిపిస్తే ఏడవడము, లేకపోతే అలా అంటే ఒకళ్ళ పైన ఒక ఎమోషన్ అనేది డిపెండ్ అయ్యి అనేది ఉండకూడదు. అలా ఎమోషనల్లీ ఇండిపెండెంట్ ఉండాలి. అండ్ ప్రతి రకాలుగా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ ఫైనాన్షియల్లీ, పర్సనల్లీ, ఎమోషనల్లీ ఇన్ ఆల్ వేస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హావ్ టు బి యువర్ ఓన్ హీరో. సో, అదే ఆయన చెప్తున్నారనమాట. యూ షుడ్ ఆల్వేస్ అనలైజ్ యువర్‌సెల్ఫ్. నువ్వేంటో నువ్వు ఫస్ట్ తెలుసుకో. నిన్ను నువ్వు ప్రతి క్షణం అనలైజ్ చేసుకుంటూ ఉండు. ఈరోజు ఎలా గడిచింది రోజు, ఈరోజు నేనెలా ఉన్నాను, ఎలా ప్రవర్తించాను, ఏది సరి చేసుకోవాలి. అండ్ అంటే మన లైఫ్‌ని మనమే లీడ్ చేసుకోవాలి. మన పాత్‌ని మనమే సమకూర్చుకోవాలి. మనకేమేమి కావాలో అన్నీ దానికి సమకూర్చుకొని మనం ఎలా లీడ్ చేసి వెళ్ళాలి అదంతా మనకి మనమే చేసుకోవాలి. ఎవరి పైననో మనం వదిలిపెట్టకూడదు. గైడెన్స్ అనేది ఒక గురువు దగ్గర తీసుకోవచ్చు. కానీ వాళ్ళే అంతా మనకి చేయాలి అని అనుకోకూడదు. సో, మనమే ఏదన్నా గాని మనమే టేక్ కేర్ చేసుకోవాలి బేసికల్‌గా. అది ఆయన చెప్తున్నారనమాట. సో, కర్మ గురించి కూడా ఆయన ఏం చెప్తారు అనంటే, సత్కర్మ చేయమని చెప్తారు. ఆస్పీషియస్ ఏదన్నా గాని ఆస్పీషియస్ కర్మ ఏదన్నా మంచి పనులు చేయడము. సో, అలా. సో, గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు అనంటే, నిర్వాణ హ్యాపీనెస్ అదే ఆహ్, ట్ ఇది పరమానందం అంటారు కదా! బ్రహ్మానందము, పరమానందము. సో, అలా అల్టిమేట్ హ్యాపీనెస్ అన్నమాట. విశ్వాసం అనేదే అంటే మన పైన మనకున్న విశ్వాసమే మన బంధువు. కంటెంట్‌మెంట్ అంటే సంతృప్తిగా ఉండడమే పెద్ద ధనమనమాట. మన శరీరము ఆరోగ్యంగా ఉండడమే పెద్ద మనకి ఏమంటారు ప్రాఫిట్. మన మనస్సు గూడా చాలా కంటెంట్ అంటే సంతృప్తి. అదే మనకి గొప్ప ధనము. సో, మనల్ని మనం బిలీవ్ చేసుకోవడమే మనకి ఒక బెస్ట్ బంధువు. సో, ఎప్పుడైతే సఫరింగ్ ఉండదో అదే మనకి అల్టిమేట్ బ్లిస్. అదే ఒక అల్టిమేట్ జాయ్ అన్నమాట. ఒక పరమానందము అదే. సఫరింగ్ ఎప్పుడైతే ఉండదో, దుఃఖం ఎప్పుడైతే ఉండదో. సో, దీనికి ఆయన చెప్పేదేంటంటే మీరు ఒక మెడిటేషన్ ధ్యానం అనే దాన్ని మీరు వెపన్‌గా యూజ్ చేసుకోండి. ఇదే మనకి పెద్ద వెపన్ అన్నమాట. సో, అందుకనే ఆయన ఎప్పుడు ఎవరొచ్చినా ఆయన దగ్గరికి ఆయన ఫస్ట్ వాళ్ళని మెడిటేషనే చేపిస్తారు. ధ్యానం చేపిచ్చాకనే ఆయన తర్వాత ఏదైనా గాని బోధన చేసేవాళ్ళన్నమాట. సో, మెడిటేషన్ అనేది మనం ధ్యానం అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి అనంటే,
ఎలా అయితే మనం సంగీతం అభ్యసించే అప్పుడు ఎంత బాగా అభ్యసిస్తారు కదా! ఒక కరెక్ట్ టోన్, కరెక్ట్‌గా పదాలు పలకడం గానీ, సో, ఆ నొటేషన్స్ కరెక్ట్‌గా పలకడం గానీ, అవంతా చేయడానికి చాలా అభ్యసిస్తారు సంగీతం నేర్చుకునే వాళ్ళు కదా! సో, అలా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాము, ఒకసారి, 2 సార్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం కదా! మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకున్నా గానీ. ఫస్ట్ ఔట్ ఆఫ్ ట్యూన్ వెళ్ళిపోతది. కరెక్ట్‌గా నోట్స్ కరెక్ట్‌గా పడవు. స్ట్రింగ్‌దయితే కరెక్ట్‌గా నోట్స్ పడవు. అవి గుర్తుండాలి. కరెక్ట్‌గా మనం ప్రెస్ చేయాలి. సో, అలా అంతా ఉంటది కదా! సో, ఎంత బాగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అంత పట్టొస్తుంది. ఆ ఒక్క వాటెవర్ మనం ఒక ట్యూన్ పైన. సో, అలా మనము ధ్యానం గూడా అంత బాగా మనం అభ్యాసం చేయాలి. అంత బాగా మనం ధ్యానం చేయాలి అని చెప్తారనమాట. అంటే ఎలా చేయాలంటే ప్రతి ఒక్క క్షణము అవేర్‌నెస్‌లో ఉండాలి. అలా మనము చేసుకోవాలి అన్నట్టుగా చెప్తారు. దాన్నే ఏమంటారంటే బుద్ధ తత్వం అంటారనమాట. టు బీ ఇన్ అవేర్ ఎవ్రీ సెకండ్ ఈజ్ బుద్ధ తత్వ. అదే బుద్ధుడి ఒక తత్వము. అంటే బుద్ధుడు ప్రతి క్షణము అవేర్‌నెస్‌లో ఉంటారనమాట. అంటే ఎరుకలో ఉంటారు. మనము అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు ఎరుకలో ఉంటేనే అది అమృతంతో సమానము. ఎరుకలో లేకపోవడం అనేది మరణంతో సమానము. మనము అవేర్‌నెస్ అనేది మన ఆలోచనలో ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో ఉండాలి. మనం వినే వాటిల్లో ఉండాలి. అలానే మన ఒక ప్రవర్తనలో గూడా ఆ ఎరుకనేది ఉండాలి. అలానే మనం చేసే ప్రతి ఒక్క పనిలో గూడా హ్మ్. అవేర్‌నెస్ అనేది ఉండాలి. యాక్షన్స్, పని ఏదన్నా గాని, ఏది చేసినా గాని చాలా అవేర్‌నెస్‌తో ఉండి చేయాలి. మనం అవేర్‌నెస్‌తో తినాలి. తిన్నా గాని ఎంత తింటున్నాము? ఏం తింటున్నాము? ఎప్పుడు తింటున్నాము? ఎన్ని సార్లు తింటున్నాము? అలా ప్రతి నిమిషం అవేర్‌నెస్‌లో ఉండాలి. అలానే పడుకున్నప్పుడు కూడా ఎంతసేపు పడుకుంటున్నాము? పడుకోవడానికి మనం ఎంత సమయం ఇస్తున్నాము? ఎన్నింటికి పడుకుంటున్నాము? ఎన్నింటికి లెగుస్తున్నాము? అవన్నీ కూడా మనం చాలా అవేర్‌నెస్‌లో ఉండాలి. సో, ఎక్కువ నిద్ర అనేదే మనము సాధనగా చేసుకోవాలి అని అంటారు కదా! సో, ఆ నిద్రపోవడం గూడా మనము కరెక్ట్‌గా బ్రహ్మ ముహూర్తం ఆ టైంకి మనం లెగుస్తే 2, 3 అలా లెగిసి మనం ధ్యానం చేసుకుంటే మనం చాలా మన హయ్యర్ సెల్ఫ్‌కి చాలా దగ్గరగా ఉంటాము. అప్పుడు మనం ఇంట్యూషన్ చాలా పనిచేస్తుంది. అండ్ ధ్యానం గూడా చాలా బాగా అవుతుంది. మీకు ఎక్స్‌పీరియన్సెస్ కానీ అవి చాలా బాగా యూ విల్ బి లైక్ వెరీ క్లోజ్ టు ద హోల్ యూనివర్స్ అనమాట. సో, అలా మనము ప్రతిసారి అవేర్‌నెస్‌లో ఈవెన్ పడుకున్నప్పుడు గాని అవేర్‌నెస్‌లో ఉండాలి. సో, అలా ఉన్నప్పుడు అవేర్‌నెస్‌లో ఉంటే ఏమవుతుంది అనంటే, ఆహ్, ఏదన్నా గాని మనం ఒక మాట మాట్లాడాలి, ఒక పని చెయ్యాలి అంటే మనకి లోపల నుంచి ఆ వాయిస్ మనకి వినిపిస్తదనమాట. వాయిసే ఎప్పుడు క్లియర్‌గా వినిపిస్తుంది అనంటే, ఎంత మనం అవేర్‌నెస్‌లో ఉంటే ఆ వాయిస్ అంత బాగా వినిపిస్తుంది. లేదు కొంచెం లేదంటే క్లౌడెడ్ అయిపోతుంది. బాగా వినిపించదు. మనము బాగా ఒకవేళ ఎక్కువ కోపమొచ్చింది, లేకపోతే ఎక్కువ దుఃఖమొచ్చినప్పుడు ఏంటంటే మన అవేర్‌నెస్ పనిచేయదనమాట. అందుకని ఎమోషన్స్ పైన ఫస్ట్ మనకి కంట్రోల్ ఉండాలి. వాటిని మెల్లమెల్లగా కంట్రోల్‌లోకి తెచ్చుకున్నప్పుడు, మనకి ఆ ఇన్నర్ వాయిస్ అనేది వచ్ వచ్ బయటికి వినిపిస్తున్నప్పుడు, మనము దాన్ని మన ఎమోషన్స్‌తో కప్పేస్తాము, ఆపేస్తాము. సో, అలా కాకుండా అవేర్‌నెస్‌లో ఎరుకలో ఉంటే ఆ వాయిస్ చెప్తుంటుంది. అది చాలా స్ట్రాంగ్‌గా చెప్తది. చెప్పినప్పుడు మనము దాన్ని పట్టుకొని ఆచరిస్తే సరిపోతది. ఎందుకంటే గురువనేది అందుకనే బయట ఎవరు లేరు. బీ యువర్ ఓన్ హీరో అంటే అంతే. ఆ గురువనేది మన లోపల నుంచే మన ఇంట్యూషన్ చెప్తుంది. అదే ఒక పెద్ద గురువనమాట. అదెప్పుడు పనిచేస్తుంది అవేర్‌నెస్‌లో ఉంటేనే, ఎరుకలో ఉంటేనే మనం ఆ వాయిస్‌ని వినగలుగుతాము. మనం ఆ క్షణం వినకపోయినా గానీ, మనకి నేచర్ త్రూ మన ముందుకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది చూడు, ఇది నువ్వు సరి చేసుకోవాలి అని థింగ్స్ త్రూ కనిపిస్తాయి. మన చుట్టూ ఉన్న వస్తువుల త్రూ, మనుషుల త్రూ కనిపిస్తాయి. ఇంకా వినలేదు అనంటే మన బాడీ పైకి డిసీజెస్ ఒస్తాయి. సో, దాని త్రూ చెప్తుంది. సో, అలా రకరకాలుగా మనము మన ఎదుగుదలకే ప్రతి ఒక్కటి విశ్వంలో మన విశ్వమే, మన లోపల ఉన్న విశ్వమే, బయట ఉన్న విశ్వము అదే మనకి కనిపిస్తూ ఉంటదన్నమాట. సో, అవేర్‌నెస్ అనేది అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. గౌతమ్ బుద్ధుడు ఆయన చెప్పింది గూడా అవేర్‌నెస్ పైననే చెప్పారు. ప్రతి క్షణం అవేర్‌నెస్‌లో ఉండాలి. ఆ స్థితికి వెళ్ళాలి అని ఆయన చెప్తారనమాట. బ్రాహ్మిన్ అంటే ఎవరు? సో, గౌతమ బుద్ధుడు ఒక టీచింగ్స్ ఏంటి అంటే ధమ్మ అని అంటారనమాట. ఆయన టీచింగ్స్ అన్నిటిని. ధమ్మపదం. సో, ధమ్మపదంలో చెప్పారు. ఏమని చెప్పారు? బ్రాహ్మిన్ అంటే ఎవరు అని ఏమని చెప్పారు అంటే, ఎవరైతే బ్రాహ్మిన్ యొక్క అమ్మకి పుడతారో వాళ్ళు కాదు బ్రాహ్మిన్. బ్రాహ్మిన్ అంటే ఎవరైతే ఈ కర్మచక్రం నుంచి బయటపడతారో, ఎవరైతే బర్త్ సైకిల్ ఆఫ్ డెత్ అండ్ బర్త్ నుంచి బయటపడతారో, ఎవరైతే మహాయోగి అవుతారో, సెయింట్ ఎవరైతే క్రియేటివ్ పర్సన్ కళల్లో బాగా రాణిస్తారో, సో,
అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఈ పాస్ట్ లైఫ్ ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ పొంది ఒక మార్గంలో వెళ్తారో, సో, వాళ్ళు యాక్చువల్‌గా బ్రాహ్మిన్స్ అంటే ధ్యానం చేసే వాళ్ళు నిరంతరం ఉంటది కదా! క్వెస్ట్ ఫర్ లైఫ్ అండ్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. సో, అది ఎప్పుడైతే ఎవరికీ ఉండడమే కాదు, దాన్ని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో, వాళ్ళే నిజమైన బ్రాహ్మిన్స్ అని ఆయన ఒక పదంలో ఆయన చెప్తారనమాట. ఎవరు అంటరాని వాళ్ళు అన్‌టచబుల్స్ అంటే ఆహ్, హ్మ్. సో, మన చుట్టూ చాలా మంది జనాలుంటారు. సో, కొంతమంది నాట్ సో ఇంక్లైన్డ్ ఉంటారనమాట. స్పిరిచువల్‌గా నాట్ సో ఇంక్లైన్డ్ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళ అన్‌టచబుల్ అంటే ఫిజికల్‌గా నాట్ అన్‌టచబుల్. బట్ స్పిరిచువల్‌గా నాట్ అన్‌టచబుల్ అన్నట్టుగా ఆయన చెప్తారనమాట. సో, అలా అంటే అన్‌టచబుల్ అని కాదు. అంటే ఏదో అంటరాని వాళ్ళగా అదేదో పదంలాగా కాదు గానీ, ఎలా అంటే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. అలా వాళ్ళ ఆ స్థితిలో లేనప్పుడు మనము వాళ్ళకి చెప్పడం గాని అలా చెయ్యగూడదు. వాళ్ళకి అది వెళ్ళదనమాట. మనం ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రలోకి వెళ్ళదు. వాళ్ళున్న స్థితి వేరు. మనకి ఉన్న స్థితి వేరు. సో, వాళ్ళ జర్నీ వేరు. సో, మనది వేరు. సో, అలా ఉన్నప్పుడు మనము మనకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళ పైన తోపునా అంటారు గదా! సో, వాళ్ళ పైన అలా వేయగూడదనమాట. సో, వాళ్ళేంటంటే వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేసి కానీ మనం వాళ్ళతో ఎక్కువ సాంగత్యంలో ఉంటే ఏమవుతదంటే, వాళ్ళు ఆలోచనలు మనకొస్తాయి. సో, ఎలా అంటే ఎక్కువ సేపు ఎవరితో ఉంటామో వాళ్ళ థింకింగ్ మనకొస్తుంది కదా! సో, అందుకని చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనం ఎవరితోన్నా అంటే ఫ్రెండ్‌షిప్ చెయ్యాలి, స్నేహం చెయ్యాలి. సో, ధ్యానంలో లేరు కదా అని స్నేహం చేయకుండా ఉండడం, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడమని కాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళతో మనం ఎంత మెయింటైన్ చేయాలో ఫ్రెండ్‌షిప్ అంత మనం మెయింటైన్ చేయాలి. సో, అవన్నీ చేస్తూ ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మనం ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అని ఒక బౌండరీస్ ఉంటాయి కదా! ప్రతిదానికి. సో, అలా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. సో, అట్లాంటి వాళ్ళు యాక్చువల్‌గా మనం అలా చూడాలి. అన్‌టచ్ అంటే కొంచెం దూరంగా ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్తున్నారనమాట. నాట్ లైక్ ఫిజికల్లీ అన్‌టచబుల్. సో, అది పోగా ఏంటంటే హిందూయిజంలో సర్టెయిన్ పీపుల్ ఆర్ అన్‌టచబుల్ అన్నట్టుగా అలా వచ్చేసింది. బట్ దట్ ఈస్ నాట్ వాట్ యాక్చువల్లీ ఇట్ మెంట్ అనమాట. అండ్ బ్రహ్మ విహార అంటే ఏంటి? అంటే బ్రహ్మ విహార్‌లో గౌతమ్ బుద్ధుడు చెప్తారనమాట. మనము ఒక ఆత్మజ్ఞానిగా ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అని ఆయన చెప్తారు. సో, ఏమని చెప్తారు అనంటే, మనకంటే ధనవంతులుగా ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడూ ఒక మైత్రిలో ఉండాలి. ఆ మైత్రి అనేది మనము మెయింటైన్ చేయాలి అని చెప్తారు. ఏంటంటే మనకంటే పూర్‌గా ఉన్నవాళ్ళు అంటే ధనంలో గాని అలా తక్కువగా ఉన్న వాళ్ళ పైన మనం కరుణ చూపిచ్చాలి అని చెప్తారనమాట. ఇంకా మనకంటే ఈ స్పిరిచువల్‌గా బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్న వాళ్ళకి మనం డివోటెడ్‌గా అంటే ముదిత్వం అంటారు కదా! సో, అలా డివోటెడ్‌గా ఉండాలి అని చెప్తారు. మనకంటే తక్కువగా స్పిరిచువల్‌గా ఇంక్లైన్డ్ ఉన్న వాళ్ళతో ఏంటంటే, మనము ఎక్కువ ఉపేక్షతో ఉండాలి, పేషెన్స్‌తో ఉండాలి అని చెప్తారనమాట. దాన్ని ఆయన బ్రహ్మ విహార్ అని అంటారు. ఆత్మజ్ఞాని ఇలా ఉండాలి సొసైటీలో అని ఆయన చెప్తారు. సో, మనకు తెలుసు కదా! బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పేసి. సో, బుద్ధం శరణం గచ్చామి అనంటే మన ఒక మాట, మనం చేసే పని, మన ఒక జీవన పరిస్థితి అంటే మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి కూడా ఒక బుద్ధుడిలాగా ఉండాలి. బుద్ధుడి జీవన శైలి ఎలా ఉందో మన జీవన శైలి అలా ఉండాలి. బుద్ధుడి మాట ఎలా మాట్లాడుతారో మన మాట అలా ఉండాలి. బుద్ధుడు చేసే పనులెలా ఉంటాయో మనం చేసే పనులు గూడా అలా ఉండాలి. అదే బుద్ధం శరణం గచ్చామి అనమాట. ధమ్మం శరణం గచ్చామి అనంటే ఆహ్, నథింగ్ బట్ సజ్జన సాంగత్యము. సో, అలాంటి వాళ్ళతోని పాత్‌లో ఉన్న వాళ్ళతో మనం ఎక్కువ సాంగత్యం చేయాలి. అప్పుడే మన గ్రోత్ అనేది గూడా ఉంటుంది. సో, అలా సజ్జన సాంగత్యం అనేది కంపల్సరీగా చేయాలి. ఇంకా సంఘం శరణం గచ్చామి అంటే ఏదైతే బుద్ధుడి యొక్క ప్రవచనాలు ఉన్నాయో వాటిని మనం వినాలి. అలానే ఆచరించాలి కూడా. సో, వాటి శరణంలో ఉండాలి. సో, బుద్ధుడు చెప్పింది 4 సత్యాలు ఏంటంటే ఆహ్, హ్మ్, జీవితంలో సఫరింగ్ అనేది ఉంది. అంటే జీవితంలో దుఃఖం అనేది ఉంది. ఆ దుఃఖానికి కారణము కోరిక. సో, ఆ కోరికని మనము ఎలా జయించాలి అనంటే,
అష్టాంగ మార్గం అనేది ఉంది. ఆ అష్టాంగ మార్గం త్రూ మనము 8 ఫోల్డ్ పాత్ అంటారు కదా! దాని త్రూనే మనము ఈ కోరికలననేది మనం జయించగలం. కోరిక అంటే ఏదైనా అవ్వచ్చు. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ డిజైర్. డిజైర్ అనేది పోదు కదా! ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అనేది వస్తూనే ఉంటుంది. సో, దాన్ని మనం ఎలా జయిస్తాము? ఈ అష్టాంగ మార్గం ద్వారా మనం జయించొచ్చు అని చెప్తారు. సో, ఆయన దీంట్లో బోధిస్తారనమాట. ఏమని అనంటే ఒక సరైన దృక్పథం ఉండాలి. సరైన దృక్పథం వేటి వైపు ఉండాలి అనంటే, ఈ నోబుల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అదే సఫరింగ్ అనేది ఎందుకొస్తుంది? ఆ సఫరానికి మూలం ఏంటి? కోరిక. ఆ కోరికని మనం ఎలా జయించొచ్చు? సో, ఇది మనం నిరంతరం నెమరేసుకుంటూ ఉండాలనమాట. అలా సరైన దృక్పథం నుంచి మనం ఆలోచించాలి. విచారణ, థాట్, రైట్ థాట్. కరెక్ట్‌గా మనము మన ఆలోచనలు కూడా చాలా కరెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే మన ఆలోచన నుంచే కర్మలు అనేది అక్కడి నుంచే వచ్చేస్తది. కర్మ అంటే మనం ఫిజికల్‌గా ఏదో పని చేస్తేనే ఒక బిహేవియర్ చేస్తేనే కాదు. ఈవెన్ మన థాట్స్ త్రూ గూడా మనం కర్మ అనేది క్రియేట్ చేస్తాం. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఇట్ కీప్స్ ఆన్ వి ఆర్ డూయింగ్ దట్ కర్మ అనేది అయిపోతుందనమాట. ఒకళ్ళ గురించి మనము జెలసీ ఫీల్ అయినా, ఒకళ్ళ గురించి మనము నాట్ సో గుడ్ ఫీల్ అయినా గానీ, అదంతా కర్మ కిందకే వచ్చేస్తుంది. అందుకని ఒక రైట్ థాట్ అనేది మనం ఎప్పుడు కల్టివేట్ చేసుకోవాలి. అంటే హోల్‌సమ్ థాట్స్ అంటే అందరిని మనము కలుపుకొని ఆలోచించాలన్నమాట. మనమే అన్నట్టు కాదు. స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా ఆలోచించగలగాలి. పాజిటివ్‌గా ఆలోచించగలగాలి. అంటే ఎప్పుడు మంచి థాట్సే ఉండాలి. ఇది జరగకపోతే ఏంటి? ఇలా అయితే ఏంటి? సో, అలా ఎక్కువ సెల్ఫ్ డౌట్‌లో, ఫియర్స్‌లో ఉంటాం కదా! అలా కాకుండా ఆ నెగెటివ్ థింకింగ్‌లో నుంచి పాజిటివ్ థింకింగ్‌లోకి రావాలి అని చెప్తారనమాట. ఇంకా రైట్ స్పీచ్. అంటే మన వాక్ గూడా సరైన పదాలు మాట్లాడాలి. సరిగ్గా మాట్లాడాలి. సత్యంగానే మాట్లాడాలి. చాలా కరుణతో మాట్లాడాలి. కంపాషన్‌తో మాట్లాడాలి. సో, మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో, అలా మనం మాట్లాడలేకపోతున్నామంటే సైలెంట్‌లోకి వెళ్ళిపోవాలి. నోరు మూసేసుకోవాలి. సో, అలా ఉండాలి అని చెప్తారనమాట. రైట్ యాక్షన్ కర్మ. అంటే సరైన పని చెయ్యాలి. అంటే మన ఎథికల్‌గా ఉండాలి. బిహేవియర్ గూడా మనది కరెక్ట్‌గా ఉండాలి. ఏదన్నా గాని మన కంపాషనేట్ బిహేవియర్ ఉండాలి. సో, అలా లేనప్పుడు మనం సైలెంట్‌లోకి వెళ్ళిపోవడమే. అప్పుడు మన ఎమోషన్స్‌ని మనము మళ్ళీ చూసుకోవాలి. ఎలాంటి ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాము. సో, ఎమోషన్ వచ్చింది. సో, నెక్స్ట్ నేను ఈ పని చేస్తాను. సో, మన బిహేవియర్ మనకే తెలుస్తుంది. అప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఓకే. ఈ ప్లేస్ నుంచి మనం ఆ ప్లేస్ నుంచి మనం వెళ్ళిపోవడము. లేదా నాకు వేరే పనుందని చెప్పి వెళ్ళిపోవడము. అలా వాటెవర్. సో, మీ గురించి మీకే తెలుస్తుంది కదా! మన గురించి మనకే తెలుస్తుంది. ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు దీనికి మనం ఎలా రియాక్ట్ అవుతాము? రియాక్ట్ అవుతామా? రెస్పాండ్ అవుతామా? ఒకేళ రెస్పాండ్ అయ్యే స్టేజ్ లేదు. రియాక్ట్ అయ్యే స్టేజ్‌లోకే వెళ్తున్నాము అనంటే, అప్పటికప్పుడు వి షుడ్ విజిట్ ద స్టెప్స్ అన్నమాట. ఓకే. ఇలా అవుతుంది. నెక్స్ట్ స్టెప్ నేను ఇది వేస్తాను. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ గో ఫ్రమ్ దట్ ప్లేస్. సో, అలా మన ప్రతి కర్మ యాక్షన్ గూడా మనము చూసుకుంటూ ఉండాలి ప్రతి క్షణం. అదెప్పుడు పాసిబుల్ మన అవేర్‌నెస్‌లో ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. లేదంటే మనొక ప్యాటర్న్ ఉంటుంది కదా! ప్రతి ఒక్క దానికి అందరికి ఒక ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆయన వ్యక్తి అలానే బిహేవ్ చేస్తాడు. సో, ఆయనకి ఒక ప్యాటర్న్ పడిపోయింది. దాని నుంచి ఆయన బయటికి రాలేడు. బయటికి రావాలంటే ఆయన ప్రయత్నం ఇక్కడే. ఆయన డెడికేషన్ అనేది ఇక్కడే ఆయన మొత్తం డిటర్మినేషన్ ఇక్కడుంటుంది. ఎలా ఓకే. నాకిప్పుడు ఈ ప్యాటర్న్ నడుస్తుంది. నేను నుంచి బయటికి రావాలి అని ఫస్ట్ ఒక అవేర్‌నెస్‌లోకి రావాలి. ఆ క్షణం ఆయన అది ఆలోచించాలి. ఆ థాట్ ఆ క్షణం ఆయనకి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు దాన్ని నివారించడానికి ఆయన ఏం చేయాలో స్టెప్స్ తీసుకోవాలి. సో, ఒక ప్యాటర్న్‌ని మనం బ్రేక్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. స్లోగా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ టు స్టెప్ త్రూ మనం ఆ ప్యాటర్న్‌ని మనం బ్రేక్ చేయగలుగుతామనమాట. సో, అలా ప్రతి ఒక్క కర్మ అనేది గూడా ఎలా అంటే మనము చాలా అవేర్‌నెస్‌తో చేయాలి. సో, ఆయన చెప్తారు ఎథికల్‌గా పనులుంటాయి. ఎథికల్ పనులు చేయాలి. కంపాషనేట్‌గా ఉండాలి. కరుణతో ఉండాలని చెప్తారు. రైట్ లైవ్లీహుడ్ జీవనోపాధి అనంటే మనం ఏదైనా అంటే ప్రొఫెషన్ ఏదైనా చేస్తున్నా గాని అది కూడా సరైన ప్రొఫెషన్ ఉండాలి. ఎవరికీ హాని కలిగించే పనులు మనం చేయకూడదు. అలా మన జీవనోపాధి మనం వెతుక్కోకూడదు అని చెప్తారు. రైట్ ఎఫర్ట్ అంటే శ్రద్ధ. ఏదన్నా గాని గూడా రైట్‌ఫుల్‌గా మనము ఎఫర్ట్ చేయాలి. ఒక మంచి పాజిటివ్ మైండ్‌తో మనము ఎఫర్ట్ అనేది చేయాలి. చేస్తే అప్పుడు దాని రిజల్ట్ గూడా కరెక్ట్‌గా వస్తుందనమాట. అలా కాకుండా మనము ఏదో పెట్టుకొని చేస్తే పని అది సక్రమంగా గూడా అవ్వదు. దాని కర్మ అనేది ఆ ఫలితం గూడా మనకి ఎప్పుడో అప్పుడు వస్తుంది డెఫినెట్‌గా.
సో, అలానే రైట్ మైండ్‌ఫుల్‌నెస్. సో, ఆ కాన్సంట్రేషన్ నథింగ్ బట్ ఏకాగ్రత, రైట్ మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండాలి. అంటే అవేర్‌నెస్‌తో ఉండాలి. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి, ఆ థాట్స్ అప్పుడు ఎట్లాంటి థాట్స్ వస్తున్నాయి. సో, నాట్ సో పాజిటివ్ థాట్స్ అయితే దాన్ని మనం పాజిటివ్ థాట్స్ కింద మలుచుకుంటూ ఉండాలి. నిరంతరము అంటే మన థాట్స్ స్కానింగ్ చేసుకుంటే ఒక గంట సేపు మనకు తెలుస్తుంది ఎవ్రీ గంటకి ఆర్ పోనీ ఒక పూట మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్ ఒక క్షణం ఆగి, ఒక నిమిషం ఆగి కళ్ళు మూసుకొని నేనేం ఆలోచిస్తున్నాను ఇప్పటి వరకు అంటే మనకు తెలుస్తుంది మన థాట్స్ ఏంటి అని చెప్పేసి. సో, ఆ థాట్స్‌ని అప్పుడు మనము చేంజ్ చేసుకోవాలనమాట. అది ఒకవేళ మనకి అంటే మనకి నచ్చని థాట్ అయితే నెగెటివ్ థాట్ అయితే నాట్ సో పాజిటివ్ అయితే మనం పాజిటివ్ థాట్ కింద చేంజ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్‌గా మనం ప్రతి ఒక్క 1 అవర్‌కి చేస్తే చాలా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. మన ఫీలింగ్స్ ఏంటి? సరిగ్గా ఫీల్ అవ్వాలి. జెలసీ ఫీలింగ్ ఆర్ వాటెవర్ నాట్ సో గుడ్ ఫీలింగ్స్ ఉంటాయో వాటి నుంచి మనము బయటికి రావాలి. గుడ్ ఫీలింగ్స్‌లోకి రావాలి. అండ్ యాక్షన్ మనం చేసే పనులు గూడా సరిగ్గా ఉండాలి. మైండ్‌ఫుల్‌గా ఉంటే మనం కరెక్ట్ యాక్షన్సే చేస్తామనమాట. కరెక్ట్ పనులే చేస్తాం. అలానే రైట్ కాన్సంట్రేషన్ అంటే నథింగ్ బట్ మెడిటేషన్. ఒక ధ్యాన స్థితిలో ఉంటే మనకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది. మనకేం కావాలి? ఏదైనా పని చేయాలంటే కూడా అది ఎలా సక్సెస్‌ఫుల్ అవుతుంది? ఎక్కువ ఫోకస్డ్‌గా ఉంటాం. అదే పని డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతాము. ఎప్పుడైనా గాని మనం ఫ్యూచర్, పాస్ట్ ఆలోచిస్తూ ఎప్పుడు వాటిల్లోనే ఉంటున్నప్పుడు మనం యాక్చువల్‌గా ఫోకస్ అంతా, ఎనర్జీ అంతా అటు వెళ్ళిపోతుంది. సో, అందుకని ఎక్కడైతే మనం ఏదైతే కావాలో ఆ గోల్ పైననే మనం నిరంతరం ఫోకస్ చేస్తూ ఉంటుంటే దానికి ఎనర్జీ వెళ్తుంది. అది సక్సెస్ అవుతుంది. సో, అందుకనే కరెక్ట్ కాన్సంట్రేషన్ ఉండాలి. అది కూడా సరైన గోల్ అన్నమాట. ఇంకా ఆయన ఏం చెప్పారు అంటే 5 మోరల్ పర్సెప్ట్స్ అని చెప్పారంట. ఎథికల్‌గా మనము మన జీవన శైలి ఉండాలంటే మనం ఏం చేయాలి అనంటే ఏదన్నా గాని ఒక హార్మ్ చేయకూడదు. ఏ లివింగ్ బీయింగ్స్ ఆన్ దిస్ ఎర్త్‌కి మనం హార్మ్ చేయకూడదు. మన కండక్ట్, మన సెన్సెస్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. రాంగ్‌గా యూజ్ చేయకూడదు. ఆహ్ ఏదైతే మనది కాదో అలా మనము ఆశించగూడదు. తప్పుగా మాట్లాడగూడదు. వేరే ఇంటాక్సికేషన్ థింగ్స్‌ని మనం సేవించగూడదని చెప్తారు. ఇంకా నాన్ వయలెన్స్ పైన గూడా ఆయన చాలా చెప్తారనమాట. లిబరేషన్ మీన్స్ నాన్ వయలెన్స్. మనం నాన్ వయలెన్స్‌గా ఉండాలి అంటే, నాన్ వయలెంట్‌గా ఉండాలి అనంటే, ఏ జీవిని మనము చంపగూడదు. సో, అట్లాంటి గుణం మనము పెంపొందించుకోవాలి. అప్పుడే మనం ఆ లిబరేషన్ అనే దానికి మనం దగ్గరగా వెళ్తాము. 14 కమెండ్‌మెంట్స్. సో, అంటే దీంట్లో ఆయన ఏమని చెప్పారు అనంటే, మన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అనంటే టు లూజ్ హిమ్సెల్ఫ్. మన మనల్ని మనం కోల్పోవడము. అదే మన బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే మన ట్రూ సెల్ఫ్‌కి మనం ఎక్కువ దూరంగా వెళ్ళిపోతూ ఉండడమే మనం చేసే తప్పు. సో, అలా ఆయన ఇలా ఒక 14 చెప్పారనమాట. గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి జీవితంలో అంటే జనరస్‌గా ఉండడము. అది గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటాం. అలా లార్జెస్ట్ డెప్త్ ఇన్ హ్యూమన్ లైఫ్ అంటే హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్‌తో ఉండడము. గ్రేటెస్ట్ అసెట్ ఏంటి అంటే లైఫ్‌లో మనం అంటే మనకున్న ధనము మనం సంపాదిచ్చాము అని మనం ఎప్పుడు అనుకోవచ్చా అంటే, మనం హెల్తీగా ఉన్నప్పుడు, మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, అదే మనకున్న గొప్ప హెల్త్ అన్నమాట. ఆహ్, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి జీవితంలో అంటే మిస్‌అండర్‌స్టాండింగ్. మనం పదే పదే ఎప్పుడు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడమే మన ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అలా ఎక్కువ ప్రతిదాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటే మనమే ఎక్కువ నష్టపోతాము. గ్రేటెస్ట్ లాస్ ఏంటి అనంటే లైఫ్‌లో మనం యారోగెంట్‌గా ఉండడము. గ్రౌండెడ్‌గా ఉండకపోవడం అనేది యారోగెంట్‌లోకి వెళ్ళిపోవడము. ఈగో ఎక్కువ ఉంటే గూడా ఎక్కువ యారోగెన్స్ వచ్చేస్తుంది. సో, అలా ఎక్కువ యారోగెంట్‌గా ఉండడమే అది మన గ్రేట్ లాస్. దానివల్ల ఈగో ఎక్కువ ఉంటే ఏంటంటే ఎవరి మాట వినకుండా ఉంటాము. మనదే కరెక్ట్. నేను చెప్పిన పద్ధతే కరెక్ట్. మనం ఓపెన్‌గా ఉండము. ఎలా అంటే బాగా హార్ట్ విల్ ఆల్సో బి క్లోజ్డ్ అనమాట. దే ఆర్ నాట్ ఓపెన్ టు లెర్న్ ఎనీథింగ్. నాట్ ఓపెన్ టు లిజన్ టు ఎనీబడీ. వాళ్ళ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచించము. అసలు అలా ఉంటామనమాట. అరోగెన్స్‌లో ఉంటాము. ఈగో ఎక్కువ ఉంటే. సో, అందుకనే వి హావ్ టు బి మోర్ ఓపెన్. మోర్ లైక్ ఎ చైల్డ్ లైక్ అనమాట. సో, ఇలా 14 చెప్పారు. సో, లాఫింగ్ బుద్ధ. సో, లాఫింగ్ బుద్ధ అనే ఆయన చైనాలో ఇట్స్ వెరీ పాపులర్ అనమాట. ఒక ఫన్ పర్సన్‌గా చూస్తారు. మనకిక్కడ ఇండియాలో బుద్ధుడు అంటే బాగా సీరియస్ అన్నట్టుగా ఉంటది కదా! కానీ అలా కాదు. బుద్ధుడు ఎప్పుడూ ఒక చక్కగా చిరుమందహాసంతో ఉంటారనమాట. హ్మ్. ఓకే. బుద్ధుడు ఆయన ఫ్లూట్ వాయించడానికి చాలా ఇష్టపడతారు. ఆయన చాలా అద్భుతంగా ఫ్లూట్ వాయించేవాళ్ళు.
అలానే ఆయన వాయించినప్పుడు కూడా ఫ్లూటు ప్రతి ఒక్కళ్ళు మైమరిచిపోయి ఆయన దగ్గరకొస్తారనమాట. వచ్చి కూర్చోవడము, కూర్చొని ధ్యానం చేయడము అలా చేసేవాళ్ళనమాట. సో, యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ ఇప్పటి వరకు విన్నందుకు. మీకు ఆల్రెడీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాము గౌతమ బుద్ధుడి గురించి. నాకెందుకనో మొన్న ఒక కలలాగా వచ్చింది. విజన్‌లాగా వచ్చింది. మెడిటేషన్ చేశాక వచ్చిందనమాట ధ్యానం చేశాక. అప్పుడు గౌతమ బుద్ధ అని ఇలా వర్డ్స్ కనిపిచ్చాయి. సో, అందుకనే నేను ఓకే. మనకి జ్ఞానం ఇంకా కావాలి. ఏదో ఇంకా మనం దీంట్లో తెలుసుకోవాలి అని ఆయన గురించి ఇంకా ఎక్కువ చదవడం అంతా చేశాను. చేశాక అనిపిచ్చింది. ఓకే. ఇదే నాలెడ్జ్ షేర్ చేద్దాము అందరితోటి. మళ్ళీ ఒకసారి మీకు గూడా ఒక నెమరు వేసినట్టుగా ఉంటదని నేనిది చూజ్ చేసుకొని చెప్పాను ఈరోజు. థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఆల్సో. థాంక్ యూ. లెట్ మీ స్టార్ట్ షేరింగ్. ఎవరన్నా ఏమన్నా షేర్ చేసుకుంటారా? యాక్చువల్‌గా మనము ఒక్క గౌతమ బుద్ధుడి టీచింగ్స్ ఫాలో అయినా చాలా ఇంప్లిమెంట్ చేసినా సరిపోతుంది. అని అనిపిస్తది. ఆయన ఆల్రెడీ మనకి వే క్లియర్ చేసి పెట్టేసారు కదా! ఆయన టీచింగ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటెవర్ ద 4 నోబుల్ ట్రూత్స్ కానీ, మీరు అష్టాంగ మార్గం చూసారు గదా! సో, ఇంకా అంతకంటే ఏముంటది రైట్ స్పీచ్, రైట్ యాక్షన్స్ ఆహ్, కదా! రైట్ థాట్ ఇంతకంటే ఏముంటది ఎథికల్ లివింగ్. సో, ఎవ్రీథింగ్ హి సెడ్ ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అండ్ ధ్యానం కూడా ఎలా చేయాలి అని ఆయన చాలా క్లియర్‌గా ఆయన ఎవ్రీథింగ్ హి సెడ్ ఇన్ దిస్. ఇన్ హిస్ టీచింగ్స్ యాక్చువల్‌గా. సో, యాహ్! యాహ్! సంధ్యారాణి గారు. యాహ్! చెప్పండి. యాహ్! చాలా చెప్పావమ్మా ఇది. అసలకంటే మనకు తెలిసిందే అయినా కానీ ఆహ్, అక్ అంటే ఇంకొకసారి మనం రివైజ్ చేసుకున్నట్టుగా. ప్లస్ మనము యాహ్! ఫాలో అవుతున్నది కూడా ఆనాపానసతి బుద్ధుడు చెప్పిన ఆ పద్ధతే మనం ఫాలో అవుతున్నాం కదా! ఆనాపానసతి కూడా ఇది మాట కూడా పాళీ భాషలోదనుకుంటాను నేను బుద్ధుడు చెప్పిందే. సో, మనం అవును. ఆయనదే ఫాలో అవుతున్నాం. ప్లస్ హ్మ్. నాకు దీంట్లో మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా బాగా అంటే అన్‌టచబుల్ అన్నదానికి ఇచ్చిన అనాలిసిస్ చాలా బాగా నచ్చిందది. ఆయన అన్‌టచబుల్ అంటే ఏదో క్యాస్ట్ వైస్ లాగా కాకుండా, హ్మ్. ఆధ్యాత్మిక కోణంలో ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళతో మనం పంచుకోవడము వేస్ట్. మనం చెప్పినా గాని వాళ్ళకి దే కెనాట్ రిసీవ్ ఇట్. అవును. మనం చెప్పే ఆధ్యాత్మిక విషయాలు వాళ్ళు అందుకోలేరు. అది దానికి అన్‌టచబుల్ అంటారన్నది చాలా బాగా అనిపించింది నాకసలకి. ప్లస్ ఇంకా మరి అష్టాంగ మార్గం ఇవన్నీ మనకు తెలిసిందే మన స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నదే అయినా కానీ యాహ్! ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాక దాని మీద కొంచెం ఎక్కువగా మనము స్ట్రెస్ చేసి దాన్ని ఫాలో అవ్వాలి అని పెట్టుకుంటున్నాం. కానీ అది కూడా చాలా కష్టం. ఇవన్నీ ఫాలో అవ్వాలంటే గనక ఇట్స్ నాట్ సో ఈజీ అనిపిస్తుంది. అంటే మనలోకి మనం వెళ్లి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనము చూసుకుంటూ ఉండాలి. ఎలా చేస్తున్నాము? ఏం చేస్తున్నాము? అప్పుడే కదా మన రైట్ థింకింగ్, రైట్ స్పీచ్ అన్నీ మనం చేయగలం అనిపించింది. ఇది ఎన్ని సార్లు విన్నా కానీ, మళ్ళీ మళ్ళీ కొత్తగానే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మనము అనుసంధానం చేసుకుంటూనే ఉండాలి. చాలా చెప్పారమ్మా ఇది. అందులో మీకొక విజన్ ఇదే ఐ మీన్ ఒక వాయిస్ లాగా, మెసేజ్ లాగా వచ్చినప్పుడు వచ్చింది. అది కూడా గ్రేట్. థాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. ఓకే. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా?